నోరు తెరిస్తే దేవతల రాజధాని అంటారు. నిజంగానే అక్కడ దేవతలు ఉంటే ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఈ రాక్షసత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఈ పైశాచికత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా? ఒకవైపు దేవతల రాజధాని అంటూనే మరోవైపు మహిళా రైతులను తాళ్లతో ఈడ్చి పడేస్తాం, చేతులు వెనక్కి విరిచికట్టి పక్కకు నెట్టేస్తాం, మన ఆడబిడ్డలను మనమే అవమానిస్తాం, వారి కన్నీటికి కారణమవుతాం. ఆ దేవతల సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అడుగుతున్నారు ప్రజలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాజధాని నిర్మాణానికి 53,000 ఎకరాలు సరిపోవా? ఆ భూమినే నమ్ముకొని బతుకుతున్న చిన్న సన్నకారు రైతులను ఈ విధంగా వేధిస్తావా? ఆ భూమికి రైతుకు ఉన్నటువంటి బంధాన్ని నీ అధికారంతో తెంచేస్తావా? మొన్న శనివారం నాడు ఉండవల్లి పెనుమోక ప్రాంతంలో రైతుల నుంచి భూములను లాక్కునేందుకు పోలీసులతో చేసిన విధ్వంసం ఆ దేవతలు సైతం ఉలిక్కి పడేలా ఉంది. ఒక్కసారి మీరే ఆ దృశ్యాలను చూడండి. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. వీళ్ళ కోసం మా తాతలు 30 సంవత్సరాలు ఇచ్చింది, వీళ్ళ కోసం సంపాదించింది. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. ఒంట్లో బాగోదు, మనిషిని రమ్మన్నా పక్షపాతం వచ్చింది, ఆయనకి వస్తుందా? మనకేదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని పరిష్కరించేందుకు నేరుగా దేవతలు దిగిరారు. మనం ఎన్నుకున్న సీఎం, మనం ఎన్నుకున్న పాలకులే ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ అదే సీఎం బలవంతంగా భూములు లాక్కుంటుంటే ఆ రైతులు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఉండవల్లి పెనుమాకలో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి అలానే ఉంది. ఒక్కసారి వారి గోడు వినండి. మాకు మగవాళ్ళు ఎవరూ లేరు, ఆడవాళ్ళు అనే రకంగా చేస్తున్నారు మమ్మల్ని. మా పిల్లల్ని అక్కడ కట్టుబడేశారు. మమ్మల్ని పొద్దుటి నుంచి ఇలా అరాచకం చేస్తున్నారు పోలీసులు. మేము జగన్ దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరిగేది. మేము చంద్రబాబుని నమ్ముకున్నందుకు మాకు జరిగింది. మమ్మల్ని ఇలా చంపేసి పడేశారు. మమ్మల్ని చంపేయమనండి, మమ్మల్ని చంద్రబాబు చెప్పండి, మమ్మల్ని చంపేయమని చెప్పండి. మా పొద్దుటి నుంచి మంచినీళ్ళు ఇలా ఇది చేస్తున్నారు మమ్మల్ని అందరూ ఇలాగా. మమ్మల్ని చంపేయండి, మా పొలాలు తీసుకునే బదులు మమ్మల్ని చంపేయండి. ఏమంటుంది అధికారులు ఏమంటున్నారు? ఏమనట్లేదు, అసలు ఏం చెప్పట్లేదండి. మేము వస్తే మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్డేసుకుంటున్నారు. ఇలా కట్టిపడేసి మమ్మల్ని, మా అబ్బాయిని అక్కడ కట్టిపడేశారు. మమ్మల్ని ఇలా కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇలాగైతే ఎలాగండి? అసలు చంద్రబాబు చూడండి మమ్మల్ని ఏ రకంగా చేశాడో. ముందు మాట్లాడమంటే ఒక్క మాట మాట్లాడలేదు, మాకు ఎవరు చెప్పలేదు. అచ్చిని కృష్ణ గారిని మీటింగ్ రమ్మంటారు, ఏమి చెప్పరు. ఇప్పుడు చూడండి మమ్మల్ని ఏ రకంగా రోడ్లు వేసుకుంటున్నారు. మమ్మల్ని కట్టిపడేసి రోడ్లు వేసుకుంటున్నారు. మా సవాల్ మీద వేసుకోమనండి. నేను వంగతాటేసి 2-3 నెలలు అయిందండి. వంగతాటేసి పెంచుకుని రైతు బొగులు షోలో ఉండి పంటనిట్టక పోతా పిందికి వచ్చింది. దీన్ని ఆ వరదన నన్ను పట్టుకుని ఈ పరిని అధికారులు మొత్తం పట్టుకుని నన్ను షోలోకి వచ్చి 3 కుక్కలైన్లు వచ్చి దౌర్జన్యంగా నన్ను పట్టుకుని నా చేనంతా నాశనం చేసేసారు, తొక్కిచ్చేసారు, గీకిచ్చేసారండి. ఆ చెట్టు ఉంది 70 సంవత్సరాల నుంచి ఆ చెట్టు నెంబర్ ఉంది. ఆ చెట్టు నాడు కోలు తోసేశారు, కరెంటు మోటార్లు మొత్తం తోసేశారండి. నాకు న్యాయం చేయట్లేదు అధికారులు. న్యాయం చేయండి, వంగ మొక్కలకు నాకు న్యాయం చేయమంటే చేయట్లేదు. నాకు ఉంది 10 సెంటు, నాకు న్యాయం చేయాలండి అధికారులు. రాజధానికి పొలం ఇవ్వలేదా? రాజధానికి ఇవ్వలేదండి, అమ్ముకుందామని పెట్టుకున్నా 10 సెంట్ అని. అమ్ముకుందాం అనేప్పటికీ రేపు ఈ రోజు వచ్చేసేసి తోసేశారండి. ఇవాళ అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ చెప్తారు చంద్రబాబు నాయుడికి మేము ఇచ్చాము, చంద్రబాబు నాయుడిని చూసి ఇచ్చామంటున్నారు. వాళ్ళకి ప్లాట్ ఇచ్చే దిక్కు లేదు, అక్కడ సెంటు భూమి లేదు వాళ్ళకి. ఉండవల్లి పొలాలు ఇవ్వాలి, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. ఏంటి సార్ ఇది? ఎవరు భూములు తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతున్నాడు, మాకు 73 లక్షలు వేసాడు. 73 లక్షలకు ఇంకొక 1 లక్ష ఇస్తాను, ఆయన ఇల్లు నాకు వదలమనండి. అడగటం తప్పు కాదుగా. లోగడ నేను అడిగింది లోకేష్ ఆస్తులు అడిగే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు అడుగుతున్నా, 1,00,000 ఇస్తున్నాగా.
నాకెందుకు ఇవ్వరు? రైతులేమో సంకనాగిపోవాలా, మీరేమో బిల్లింగిలు. ఆయన కొన్నది రేట్ ఎంత అండి? ఇవాళ అక్కడ భూమి ఈ మట్టి రేట్ ఎంత ఉంది అక్కడ చెప్పమనండి. ఈ పరిణామాల నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. బాబు రియల్ ఎస్టేట్ వెంచర్కు భూములు ఇవ్వని ఉండవల్లి పెనుమాక రైతులను వేధిస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 2. ఇది అన్యాయమన్న మహిళా రైతుల చేతులు వెనక్కి విరిచి కట్టి రాక్షసత్వం చూపించారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 3. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను జేసీబీలతో రైతుల కళ్ల ముందే సర్వనాశనం చేశారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 4. కోర్టు సెలవుల్లో పక్కా ప్లాన్ ప్రకారం టైం చూసుకొని పోలీసులతో రైతుల గుండె మీద కొట్టారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 5. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో పైప్ లైన్లు పీకేసి నీరు లేకుండా చేసి పైశాచికత్వం ప్రదర్శించారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 6. భూములు ఇవ్వని రైతుల పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేసి చెరువులుగా మార్చేస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 7. కరెంటు స్తంభాలు కూల్చేసి మోటార్లు పంపులు మాయం చేసి పచ్చని పంటలు నాశనం చేస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 8. పూలింగ్ పేరుతో పెనుమాక వెంకటేశ్వర స్వామి గుడి గోపురం తొలగించేందుకు కూడా సిద్ధపడ్డారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 9. పూలింగ్కు ఇవ్వని భూములను కూడా రిటర్నబుల్ ప్లాట్ల కింద కేటాయించి అన్నదాతనే మోసం చేస్తున్నారే, ఇదేనా దేవతల రాజధాని? క్వశ్చన్ నెంబర్ 10. విజయవాడకు ఆనుకుని ఉన్న విలువైన భూములకు నామమాత్రపు ధర చెల్లించి దోచుకుంటున్నారే, ఇదేనా దేవతల రాజధాని? ఈ అంశాలపైనే మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు, మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, దుంతిరెడ్డి వేమారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త. ఎస్ రామచంద్రయ్య గారు, భూములు ఇవ్వను అనేటటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం భయభ్రాంతులకు గురి చేయడం, స్తంభాలు కూల్చేసి కరెంటు ఆపేయడం, పంట పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేయడం, మోటార్లు పంపులు మాయం చేయటం, కరెంటు నీరు లేక పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి, రైతులకు వచ్చే సబ్సిడీలు సదుపాయాలు ఆపేయడం. ఏంటి దారుణాలు? ఎస్ ప్లీజ్. ఇక్కడ ఈ ఉండవల్లి గ్రామ పరిధిలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే వెళ్ళాలో దానికి ఆ యాక్సెస్ రోడ్డు వరకు భూములు ఇవ్వడానికి రైతులు ఇంతకు ముందే ఒప్పుకున్నారు. ఓకే, వాళ్ళు ఆ రోడ్డుకి ఇవ్వమనలేదు. ప్లస్ చాలామంది రైతులు నేను వినింది ఒక 2 వీక్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఫార్మ్ 9.3 మీద సంతకం చేస్తున్నారు. అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు డెవలప్డ్ ప్లాట్ ఇవ్వండి. ఓకే, అంటే 9.14 వేరు, 9.3 వేరు. ఏంటి ఆ రెండింటికి తేడా? 9.14 ఏమో ల్యాండ్ పూలింగ్ లో మీరు ఇస్తారు, ప్రభుత్వం ప్రామిస్లు చేస్తుంది, 3 ఏళ్ళు వెయిట్ చేస్తారు. ఓకే, వీళ్ళేంటంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఇంకెప్పటికి ఇస్తారో ఏమో అనేటువంటి అనుమానంతో 9.3 మొత్తం ఫామ్ నేను చూడలేదు, కానీ దాంట్లో ఉన్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే మాకు ప్లాట్ ఇవ్వండి, భూమి తీసుకోండి. అంటే భూమి తీసుకున్న తర్వాత మీరు 2-3 ఏళ్ళ తర్వాత ప్లాట్ ఇస్తామంటే ఈ ఫామ్ ప్రకారం ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసినవి ఇవ్వలేదు కాబట్టి మీరు మాకు ప్లాట్లు ఇవ్వండి, మా భూమి తీసుకోండి. 9.3 మీద వాళ్ళు సంతకం చేస్తున్నారు చాలా మంది. సో అంటే వీళ్ళు భూమి ఇవ్వడానికి తిరస్కరించలా. అవును, సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు. ఓకే, ప్రభుత్వం అది చేసి ఉండాలి. అది చేసి ఇదో మాకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇంత పొలం తీసుకుంటున్నాం, దానికి వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్లు ఇవి అని చేసి ఉంటే అయిపోయిండేది. మిగిలిన భూములు సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ అవసరం లేని భూములు అసలు ఇప్పుడు అక్కడ అవసరమే లేదు. ఎందుకంటే ఇవి ఒక మార్జిన్లో ఉంటుంది ఉండవల్లి గ్రామం. నీకు సీడ్ యాక్సెస్ రోడ్లో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కోర్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది. అది ఒకటి. 2, ఇన్ ప్రిన్సిపల్ నాకు ఏ ప్రభుత్వం కానీ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం అనేది సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ మంచిది కాదండి. ఇది నా ఒక ప్రిన్సిపల్ స్టాండ్. అంటే ఒక ప్రభుత్వం చేస్తే ఓకేనా, ఇంకో ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వం కూడా రైతుల పట్ల, అంటే రైతు తన కష్టం మీద నమ్ముకొని భూమిని నమ్ముకొని సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతు పట్ల కక్షపూరితంగా ఎవరు వ్యవహరించినా అది కరెక్ట్ కాదు, సమాజానికి మంచిది కాదు అనేది నా అభిప్రాయం. 2, పంట భూముల్ని నాశనం చేయడం.
ఇంకొక నెల రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో పంట చేతికి వస్తుందన్న వివిధ దశల్లో ఉన్న పంటల్ని అవును. అంటే కక్షపూరితంగా వ్యవహరించే క్రమంలో భాగం ఇది. అంటే ఆల్రెడీ 2-3 నెలలు తను కష్టపడి ఉంటాడు రైతు, అవును. ఇది కూడా నీ నోటికి అందనివ్వం. మ్మ్. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. పంట ఉన్న పొలాన్ని కక్షపూరితంగా అధికారం ఉంది కాబట్టి పోలీసులను వచ్చి రైతులను పక్కకు లాగేసి రైతుల్ని అవును. బుల్డోజర్లను పంపించేసి, దీంట్లో ఇంతకు ముందు 2 జరిగినాయి ఇట్లే. ఓకే. 2014-19 మధ్య 2 ఎంత దుర్మార్గం అని నేను వాటి ఫోటోలు తీసుకొద్దాం అనుకున్నాను, ఓకే. తర్వాత వీళ్ళకి పంపిస్తాను. అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు రాత్రే, ఓకే. అక్టోబర్ తేదీ ఏదో ఉంది కదా నాకు గుర్తురాదు, అక్టోబర్ 15 ప్రధానమంత్రి వచ్చి ప్రధానమంత్రి చేసిన వచ్చిన రోజు తర్వాత రోజా? మల్కాపూర్లో గద్దె చంద్రశేఖరరావు అనేటువంటి పెద్ద రైతే మ్మ్. 5 ఎకరాల చెరుకు తోట ఓకే. పంట చేతికి వచ్చింది. ముందు రోజు 1 ఎకరా కోసుకున్నారు, మిగిలింది మరుసటి రోజు వెళ్ళి కోసుకుంటారు. అవును. ఆ రాత్రి తగలబెట్టారు. ఓకే. సో తెల్లారేటప్పటికి అగ్నికి ఆహుతి అయిపోయింది. ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వలేదు అనేటువంటి ఒకే ఒక కక్షతో మ్మ్. ఎవరు చేసి ఉండాలి? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే చేసి ఉండాలి. 5 ఎకరాల పంట 1 ఎకరా చేతికి వచ్చింది, మిగిలిన 4 ఎకరాలు కాలిపోయాం. ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అయితే పులివెందుల నుంచి గూండాలు వచ్చారు, రౌడీలు వచ్చారు, దొంగలు వచ్చారు, దోపిడీదారులు వచ్చారు, అది కబ్జాకారులు వచ్చారు. అది డిసెంబర్ 2014లో. ఓకే. అది వేరు, ఆ తగలబెట్టడం వేరా? అది వేరు, అది అరటి తోటలకి. మ్మ్హ్మ్. ఇది నేనది కాదు, ఇది ఇది శంకుస్థాపన జరిగే రోజు 2015లో 15 అక్టోబర్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన కొన్ని జరిగింది. ఇదైనా ప్రభుత్వం లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు అనుకూలం వాళ్ళే చేసి ఉండాలి. చివరికి ఏం చేసి- చెప్పారా? అది చెప్పలేదు కదా. వాళ్ళు ఏమి చెప్పలే. చివరికి ఏం చేశారు అంటే అందరికీ తెలుసు లోకల్గా ఎవరు చేసి ఉంటారని. గ్రామంలోకి వెళ్తే గ్రామస్తులకు అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఆయన రైతు మేనల్లుడిని ఒకరిని అరెస్ట్ చేసి 48 గంటలు చిత్రహింసలు పెట్టి ఒప్పుకోమని, తప్పు మా మేనమా మీద కక్షతో నేనే ఏదో చేసినాను ఒప్పుకోమని ఆ అబ్బాయి మీద ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పోలీస్ స్టేషన్ మార్చి చిత్రహింసలు పెడుతుంటే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని ఆ అబ్బాయిని విడిపించుకున్నారు. ఓకే. 2015 అక్టోబర్లో జరిగిన ఘటన ఇది. ఇది పంట పొలాల్ని చేతికొచ్చిన పంటని నాశనం చేయడం. ఇంకొకటి ఒక 6 నెలల తర్వాత నూటక్కి అనేటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళది 7 ఎకరాల అరటి తోట ఇంకొక నెల రోజుల్లో గెలలు కోస్తారు. 7 ఎకరాలు అని దాదాపు 20-25 లక్షల మధ్య నష్టం. సింపుల్గా సిఆర్డిఏ వాళ్ళు బుల్డోజర్లు పంపించారు. అరటి తోట 7 ఎకరాల అరటి తోట నెల మట్టు చేసి వచ్చేసింది. ఆయనకు ఒక జవాబు చెప్పినవాడు కానీ లేకపోతే ఎందుకు ఇట్లా చేసినది, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్లో ఇవ్వలేదు. సో ఇది మిగిలిన రైతులు కూడా ఒక హెచ్చరికలాగా చేయడం కోసం వాళ్ళు ఆ రోజు ప్రభుత్వానికి మాకు ఎదిరించి మీరు పూలింగ్లో ఇవ్వకుండా నిలబడతారా అని. సో ఎప్పుడు కూడా రైతు చేతికి వచ్చినటువంటి పంట అంటే నోటికాడ లాగేసినట్టు. అప్పటికి ఎంతో కష్టపడి ఉంటాడు, ఎంతో ఖర్చు పెట్టుంటాడు ఆ పంట మీద. అవి 2 కూడా చేతికి వచ్చినటువంటి పంటలు. ఇవి ఇంకొక నెల 2 నెలలు 3 నెలల్లో చేతికి వచ్చే పంటలాగా ఉన్నాయి. నిన్న వెళ్ళిన బుల్డోజర్స్ వెళ్ళినట్టు చూస్తే. అవును. ఇది చాలా దుర్మార్గమైన. కానీ రైతులు ఎక్కువగా సిఆర్డిఏ, నేను విన్న దాంట్లో ఎక్కువగా సిఆర్డిఏని చాలా అక్రమాలకు ఒక కేర్ ఆఫ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తోంది సార్ అసలు సిఆర్డిఏ? ఇప్పుడు సిఆర్డిఏ మీద ఉన్న అనేక ఆరోపణల్లో కొన్ని ప్లాట్ల దగ్గరే, రైతుల దగ్గరే లంచం అడుగుతున్నారు ప్లాట్కు సంబంధించి పోతేనే కొంతమంది రైతులే ఇంతకుముందు కెమెరాల ముందే చెప్తున్నారు. అంటే ఇంకొకటి ఒకసారి ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు సిఆర్డిఏ వాళ్ళు మీ దగ్గరికి వస్తే 2వ దశ ల్యాండ్ పూలింగ్ వాళ్ళు రైతులను హెచ్చరిస్తూ ఒక అతను మెసేజ్ పెట్టున్నాడు, సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చాలా వివరాలు ఇస్తారు అధికారులు, మీకేదో చాలా పెద్ద గౌరవం ఇచ్చినట్టు. ఒకసారి మీరు సంతకం చేసి ఆ భూమి ఇచ్చేసినారంటే తర్వాత మీరు వెళ్ళి వాళ్ళు ఎదురుగా నిలబడుకొని అడుక్కుంటూ మాట్లాడుకోవాలి, మిమ్మల్ని మనుషులుగా కూడా చూడరు అని చెప్పేసి కరెక్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. సో సిఆర్డిఏ వాళ్ళ మీద లేని ఆరోపణలు లేవు అక్కడికి వెళ్తే. కానీ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లే. నా పాయింట్ ఏంటంటే ఉండవల్లిలో ఇప్పుడు నిన్న పొలాలకు మేము అవార్డు పాస్ చేసినాం సిఆర్డిఏ వాళ్ళు కాబట్టి మా కోర్టులో అమౌంట్ జమ చేసి మరుసటి రోజు తీసేసుకున్నాం అంటున్నారు కదా వాళ్ళు. భూసేకర్ అవార్డు పాస్ చేయడం అనేది సిఆర్డిఏ వాళ్ళది ఒక స్టెప్పే, అది ప్రక్రియ పూర్తి కాదు. ఎట్లా? నువ్వు అవార్డు పాస్ చేస్తూనే నువ్వు కోర్టులో అమౌంట్ జమ చేస్తూనే కోర్టు తీర్పుతో ప్రకారం నువ్వు జమ చేసి ఉంటే ఇది సిఆర్డిఏ వాళ్ళు నిర్ణయించిన ధర. అవును. ఇంకోటి ఏం చేసింది ప్రభుత్వం,
రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెంచినప్పుడు కూడా రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెంచలేదు. అదొక వ్యూహం. ఓకే. మీరు పూలింగ్లో ఇవ్వకపోతే మీకు తక్కువ అమౌంట్ వస్తుంది. అది మొదటి నుంచి 2014లో కూడా చేశారు. అంటే ఇది అన్యాయం కదా సార్. ఇప్పుడు పూలింగ్ లో తీసుకున్నప్పుడు ఒక రకంగా, బలవంతంగా తీసుకుంటే మరొక రకంగా, భూసేకరణలో తీసుకుంటే మరొక రకంగా. దానికి అది మీకు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తే కూడా రేట్లు తక్కువలో పెట్టడం. 2014 నుంచి ఈ పని చేశారు. నా దగ్గర నేను అప్పుడు మొత్తం డాక్యుమెంట్ చేసిన రీసెంట్ గా. అంటే ఎవరైనా నా భూమి ఇవ్వను అనే మాట అంటే అతడు నష్టపోయినట్టే పూర్తిగా. నీకు చాలా నష్టం జరుగుతుంది అనే ఒక భయభ్రాంతులకు గురి చేయడమా? రిజిస్టర్డ్ వాల్యూ ఇంతే అని చూపించడానికి చాలా కోర్టు తీర్పులు ఉన్నాయి. మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి అని, అంటే లాస్ట్ రిజిస్టర్డ్ ప్రైస్ యాజ్ పర్ ద మార్కెట్. అట్లా పెట్టుకున్నప్పుడు రాజధాని గ్రామంలో చాలా చోట్ల 2 కోట్ల రూపాయలు ఎకరాకు రిజిస్టర్ అయినాయి. ఉండవల్లిలో ఉన్న భూముల రేట్లు ఏంటంటే, అమరావతి అనే రాజధాని రాకముందే ఉండవల్లిలో ఎకరా 1 కోటి రూపాయలు ఉంది వ్యవసాయ భూములు. అవును. అందుకని ఉండవల్లిలో అంత వ్యతిరేకత ఉంది ఇవ్వడానికి. అమరావతి రాజధాని రాకముందే 1 కోటి రూపాయలు ఎకరా ఉంది అక్కడ. కాబట్టి ఇంక అమరావతిలో అదనంగా నువ్వు 1000 గజాలు ఇవ్వడం ద్వారా వీళ్ళకి పెద్ద ఒరిగింది లేదు. అందుకని మొదటి నుంచి అక్కడ కొంత వ్యతిరేకత ఉంది ఇవ్వడాల్లో. రీసెంట్గా నాకు తెలిసింది 1 ఎకరా 6.5 కోట్లకు అమ్ముడుపోయింది ఉండవల్లిలో. వాళ్ళు మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వమని ఉంటారు. ఇప్పుడు ఇది ఏది ఇవ్వకుండా సరే అవార్డు పాస్ చేసినాం. ఇప్పుడు ఆ అవార్డుని ఛాలెంజ్ చేసే హక్కు రైతులకు ఉంది. ఓకే. సిఆర్డీఏ మీరు ఇంత సిఆర్డీఏ ఒక అవార్డుని పాస్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు కోర్టులో. సో కోర్టులో అవకాశం ఇవ్వకుండా ఇది చాలా సీరియస్ వయలేషన్ ఆఫ్ ఫార్మర్స్ రైట్. వీళ్ళకి ఎంత వస్తుంది సార్ ఇప్పుడు సిఆర్డీ అవార్డు ప్రకారం ఎకరాకి? నేను చూడలేదు లేటెస్ట్ గా. వాళ్ళు ఏదో చెప్తున్నారు 2.7 ఎకరాలకి కోర్టులో జమ చేసినామని చెప్తున్నారు. బట్ నువ్వు ఎంత చేసుంటే కూడా రైతుకి తిరిగి కోర్టుకి వెళ్ళి ఈ అమౌంట్ నాకు చాలు కదా, నాకు అన్యాయం అని నాకు అనిపించినప్పుడు కోర్టుకి వెళ్ళే హక్కు నాకు ఉందన్నప్పుడు ఆ ప్రక్రియ జరగాలి. కోర్టు ఫైనల్ గా ఏం చెప్తుంది అది వేరే విషయం. ఆ ప్రక్రియ జరగకుండా, ఆ అవకాశం రైతుకి ఇవ్వకుండా పంటల్ని నాశనం చేయడం అనేది ఇస్ ఎ క్రిమినల్ యాక్ట్ అండి. ఇస్ ఎ క్రిమినల్ యాక్ట్. నువ్వు తీసుకునే ప్రక్రియ ఫైనల్గా ప్రభుత్వాలకు కొంత పై చేయి ఉంటుంది. ఈ రైతు బలహీనుడు భూసేకరణకి వెళ్ళినప్పుడు, భూ సమీకరణకు వెళ్ళినప్పుడు జరుగుతాయి కానీ పంటల్ని నాశనం చేసి రైతుకు కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వకుండా చేతికి వచ్చే పంట ఇంకొక ఎప్పుడైనా వంగ తోట అని చెప్తున్నాడు చూడండి, ఇంకొక 1-2 నెలల్లో నీకు పంట చేతికి వస్తుంది. నీకేమైంది ఈ లోపల ఇంత తొందర? నీకు ఇంత తొందర ఉంటే 2 నెలల క్రితమే నువ్వు నోటీసులు ఇచ్చి ఉండాల్సింది. అంటే చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ పట్ల కూడా సిఆర్డీఏ వాళ్ళు పాటించడానికి సిద్ధంగా లేరు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అంటాను నేను. రైట్. వేమారెడ్డి గారు, మీ పార్టీ నాయకులు మీరందరూ కూడా రాజధానిలో పరిస్థితులు ఏంటని పరిశీలించడానికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి దాడి అందరూ ప్రత్యక్షంగా చూశారు. అంటే వాస్తవాలు, అమరావతిలో ఏం జరుగుతోందన్న విషయాలు బయటకు రాకుండా ఉండడానికే ఇలాంటివి చేస్తున్నారా? బయట ప్రపంచానికి ఏమీ తెలియకూడదా? ఏం జరుగుతోంది అసలు అమరావతిలో? యాక్చువల్గా మొన్న శనివారం ఏం జరిగిందంటే, వీళ్ళు శుక్రవారానికి కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి అనేది చెప్పుకొచ్చి అప్పటికప్పుడు శని ఆదివారాలు కలిసి వచ్చినట్టుగా మళ్ళా కోర్టుకి వెళ్ళే అవకాశం లేకుండా వీళ్ళు వార్ఫుట్లో మొత్తం హెవీ మిషనరీని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ పీపుల్ అందరూ కూడా అక్కడికి చేరి, అసలు రైతులకు కూడా ఎవరికి తెలియదు. మార్నింగ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వాళ్ళు వచ్చి పొలాల మీద పడి నానా బీభత్సం చేశారు. ఎందుకంటే 35,000 ఎకరాలు తీసుకున్న మీకు 2 ఎకరాల 72 సెంటు మీకు పెద్ద సమస్య అయిందా? అక్కడ రైతు, మహిళా రైతు కొంచెం వాపోయింది, మన వీటిలో కూడా వచ్చింది బైట్స్లో. అవును. ఆమెకి భర్త లేరు, అత్తమామ లేరు, 2 పిల్లలను పెట్టుకొని, ఒక బాబు ఒక పాప. వాళ్ళని ఆ పొలం 40 సెంట్ల మీద వచ్చే ఆ కాస్త ఆదాయంతోనే ఆమె బ్రతుకుతున్నారు. అలాంటి జీవితాలని మీరు ఎంతగా దుర్మార్గంగా వెళ్తున్నాడు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవాళ ఇక్కడే కాదు, మీరు మొన్న అంతకుముందు తుళ్ళూరు ప్రాంతంలో ఒక రైతు సిఆర్డీఏ ఆఫీసర్స్ ముందే, వాళ్ళ ముందే
గుండె పగిలి గుండెకి చచ్చిపోయాడు ఆయన. ఆ, కారణం అవును. ఆయన ఒకటే చెప్తున్నాడు కదా మీకు, రామారావు. ఏమని? అయ్యా మీరు నా పొలం అడిగారు ఇచ్చాను, పాశివ రామారావు గారు అవును. పొలం అడిగారు ఇచ్చాను, అట్లాగే నా ఉన్న ఇల్లు కూడా ఏదో రోడ్డుకి అడ్డం వస్తుందంటే అది కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డా. ఆఖరికి నాకు పొలం మీరు ఎక్కడ ఇచ్చారు? ఒక గుంటలో ఇచ్చారు. ఆ గుంటలో నేను వ్యవసాయం ఏం చేసేది నాయన అని ఆ రైతు వాపోయి అక్కడికక్కడే గుండాకి చనిపోయాడు. ఇక్కడ కూడా ఉండవల్లి ప్రాంతంలో రైతు కూడా అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లో వీళ్ళు ఉద్యమం చేస్తున్న తరుణంలోనే ఒక రైతుకు అస్వస్థత హాస్పిటల్లో చేరాడు. ఆ రైతు కూడా ఇవాళ ఉదయం చనిపోయాడు. ఆయన వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండి వాళ్ళు కూడా వచ్చి ఏంటి బాబు అని నేను అడిగితే, అంకుల్ మేము అడిగాం ఎందుకు నాన్న ఈ గొడవంత ఎందుకులో వదిలేద్దామా అని అంటే, మా నాయన కంటి నీళ్లు పెట్టుకొని అరే ఇన్నేళ్ళు మనందరినీ కుటుంబాన్ని సాకిన మన ఈ పొలాన్ని నేను ఎట్లా వదులుకునేది అని ఒక మనస్తాపంతోనే ఆయన హాస్పిటల్లో చేరి, అట్లాగే అస్వస్థత ఉంది ఆయనకి, హాస్పిటల్లో చేరేవాడు ఆయన ఇవాళ అంత్యక్రియలు జరిగినాయి. ఇట్లా ఎంతమంది రైతులు పొట్టలు పెట్టుకుంటారు. మీరు రాజధానిలో లేకుంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకో మీ వ్యతిరేకమని ఏనాడు చెప్పలా. మీకు రైతులు ఇంతమంది ఇంత పొలాలు ఇచ్చారు. ఈ చిన్న సన్నకారు రైతులు వాళ్ళ బాధను వెళ్ళగక్కుకుంటానికి కనీసం వినే నాదుడు ఎవరైనా ఉన్నారండి వాళ్ళ డిపార్ట్మెంట్లో కానీ మీ ప్రభుత్వంలో కానీ? ఎక్కడున్నా మనం? ఏంటి ఈ ఆటవిక రాజ్యాంగం ఏంటిది? ఇప్పుడు జనరల్గా ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే, శని ఆదివారాలు సెలవులుంటే కొంతమంది గుండాలు, కొంత ప్రైవేట్ సైన్యం కొన్ని చోట్ల ఉంటారు. ఏది వాళ్ళకి కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా వచ్చి మీదపడి వాళ్ళు నానా బీభత్సం చేసి సామానంతా బయటేసి నానా గొడవలు చేస్తారే, ఆ రీతిని చేశారు ఇవాళ మీ గవర్నమెంట్, మీ అధికారులు. ఎక్కడండి మీరు రైతులు చూస్తుంది? కానీ రైతులు ఇదే కాదు, రాజధాని రైతులు కూడా ముందే కానీ ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారిని చూసి రైతులంతా చాలా ఆనందంగా ముందుకొచ్చి ఎప్పుడు అడిగితే అప్పుడు భూములు ఇవ్వడానికి వచ్చేస్తున్నారు అని అన్నారు. ఆ విధంగానే ప్రచారం చేశారు, ఆ విధంగానే వార్తలు వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చెప్పుకున్నారు. ఆఖరికి చూస్తే పరిస్థితి ఏంటి ఇలా ఉంది? అదే బాధ. మీరు చెప్పినప్పుడు ఈ రైతుల నుంచి భూమి తీసుకున్నప్పుడు మీరు చేసిన వాగ్దానాలు ఏంటండి? అసలు మీ అందరికీ కూడా ఉచిత చదువు అన్నాడు, అవును, ఉచిత వైద్యం అన్నాడు, కరెక్ట్, మీకు అక్కడ ఏం కావాలన్నా అన్ని ఫెసిలిటీస్ మీకు ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. అవును, ఇంతవరకు అతిశుద్ధి లేదు అక్కడ. రైతులు అడిగేవాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ రైతులు రాజధానిలో ఉన్న తుళ్ళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా ఏదో చేస్తాడు. రైతులందరికీ చేతులు జోడించి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. మన రైతు వర్గాన్ని ఇతను బాగు చేయడు. మీరందరూ కళ్ళు తెరవమని నేను కోరుకుంటున్నా. మీకు రావాల్సిన మీ భూముల్ని మీరు వెలుగెత్తి అడగాలి. వాళ్ళ అడగకపోతే మనం వెనకబడిపోతున్నాం. రైతు సోదరులారా, ఈ భూమిని ఏనాటికి ఇస్తాడో ఎవరికి తెలియని విషయాలు. అవును, అతను ఇచ్చే ఆలోచనలో లేడు మాకు తెలిసినంత వరకు. ఆ సీడ్ యాక్సెస్కే ఒక 2 ఎకరాల 72 సెంట్లు వాళ్ళతో మాట్లాడి రైతులతో ఏదో ఒక విధంగా నెగోషియేట్ చేసి వాళ్ళకి పొలవో మీరు ప్రభుత్వ పరంగా సెటిల్ చేయొచ్చు కదా. అవును, వాళ్ళని ఆ విధంగా బజార్ని ఇచ్చి పోలీసులతో నానా రకాలుగా ఇబ్బంది పెడతారా? ఇది ధర్మమేనా? మీరు మిమ్మల్ని నమ్మిన రైతు వర్గానికి మీరు చేసే ధర్మం ఇదేనా? భూమి ఇచ్చే వరకేమో కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు. మాకందరికి 70 mm సినిమా చూపించారు. తీరా విషయానికి వచ్చేప్పటికీ మమ్మల్ని ఎంతగా బాధ పెడుతున్నారండి. రైతు వర్గం రాజధానిలో ముఖ్యంగా తుళ్ళూరు ఉన్న పరిసరాల ప్రాంతాల్లో రైతులకి ఇంకా నమ్ముతున్నారు, ఇంకా నమ్మకం ఉంది. మళ్ళీ చెప్తున్నా సోదరులారా, మీ ప్లాటులు మీకు ఇవ్వమని ముందు మీరు అడగండి. 50,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పుగా తీసుకొచ్చి అక్కడ గుమ్మరిస్తున్నారు. కట్టనండి, అవన్నీ కట్టేయగడుతున్నారు, రోడ్లు వేసేస్తున్నారు.
అట్లాగే వీటికి సమాంతరంగా మీ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వమనండి. గుడ్. మీకు ఇచ్చిన కమర్షియల్ ప్లాట్లు ఇవ్వమనండి. మీకు ఇచ్చిన భూమిని మీకు ఇవ్వమనండి. మీకు చేతులు జోడించి చెప్తున్న రైతు సోదరులందరికీ మీరందరూ కూడా దీన్ని ఆలోచించడం చేయండి. ఇంకొక పార్టీ పరంగానో ఇంకో విధంగానో నేను మాట్లాడటంలా ఒక సాటి రైతుగా చెప్తున్నా, రైతుకు జరగబోయే నష్టాన్ని గురించి మీకు చెప్తున్నా. సోదరులందరూ కళ్ళు తెరవాలని మిమ్మల్ని వేడుకుంటున్నా సోదరులారా, తుళ్ళూరు ప్రాంత రైతులందరినీ కూడా. ఎస్, ఈ రైతుల యొక్క కష్టాలు, వారి బాధలు, వాళ్ళపైన జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ చూసిన తర్వాత, బలవంతపు భూసేకరణ ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వారి బరువు బాధ్యతలు మొత్తం తన 2 భుజాలపైన వేసుకుంటానని చెప్పారు. గతంలో ఏం మాట్లాడారనేది విందాం. ఇప్పుడు జరుగుతున్న దానిపైన ఆయన స్పందిస్తారా లేదా అది కూడా తెలుసుకోవాలి కదా. ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్. అక్కడ రైతులకి న్యాయం జరిగే వరకు ఎందుకంటే నేను త్రికరణ శుద్ధిగా చెప్తాను, రైతులకి న్యాయం జరిగే వరకు మనం చాలా బలంగా పోరాడించాలి. ఎందుకంటే ప్రజల కన్నీళ్ళ మీద నేను మొన్న కూడా ఏం చెప్పానంటే, పోయినసారి కూడా తెలుగుదేశం పార్టీ భూములు సేకరిస్తున్నప్పుడు ఇష్టపడకుండా రైతులు మీరు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ఖచ్చితంగా నేను విభేదించి చాలా పెద్ద స్థాయిలో మీతోటి విభేదించాల్సి వస్తే, గొడవ పెట్టుకోవాల్సి వస్తే దానికి సిద్ధపడి మీరు చేయండి అని చెప్పాను. వాళ్ళు భూసేకరణ ఆపారు. దాని వెనక నాకున్న ఉద్దేశం ఏంటంటే, కన్యలతోటి రాజధాని కట్టకండి. 10 మంది కన్యలు కూడా మంచిది కాదు ఈ రాజధాని. మధుసూదన్ రెడ్డి గారు, ఏంటి అమరావతిలో అసలు ఏం జరుగుతోంది? ఇంతకుముందు వేమారెడ్డి గారిని కూడా అడిగాను. వాస్తవాలు ఎవరైనా బయట చెప్దామనుకున్నా చాలామందికి భయం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ముద్ర వేయడము, లేదా లోపలికి వెళ్ళి పరిశీలిద్దామనుకుంటే రానివ్వకుండా దాడులు చేయటము. కానీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అన్న పెద్దలు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారికి, మా నాయకులు వేమన్న గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని సార్. అది దేవతలు మాత్రమే పోవాలి. అక్కడ ఉండేది 2 దేవతలు, ఒకటి చంద్రబాబు, 2 లోకేష్. మిగతా ఎవరు దేవత లేరు. అందువల్ల వాళ్ళిద్దరు రాజధాని అది. వీళ్ళు సిఆర్డిఏ అనేటువంటి ఒక రీజన్ని క్రియేట్ చేసుకున్నారు సార్. సిఆర్డిఏ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసేటువంటి ఒక ఏజెన్సీ. చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసేటువంటి ఒక ఏజెన్సీ అది సిఆర్డిఏ. ఈ సిఆర్డిఏ చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసే ఏజెన్సీ ఒకటి నిర్మించి, దీంట్లో చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఈ ప్రపంచానికి తెలియకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అక్కడికి పోవడానికి నిర్వహించేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. సార్, మీరు ఒక విక్రమార్కుడు అనే ఒక సినిమా చూస్తుంటారు సార్. దాంట్లో విలన్ చెప్తాడు, వాడి కింద అసిస్టెంట్ ఒక ఉంటాడు, రే బామర్ది, మన రాజ్యం రామరాజ్యం రా, ఇవ్వనంటే కదరా రౌడీజం చేయాలా, రానంటే కదరా మనం మానభంగం చేయాలా. ఇదే అమరావతికి సూటబుల్, ద బెస్ట్ అండ్ సూటబుల్ డైలాగ్ సార్. ఆ డైలాగ్ దానికి ఏం సంబంధం? అదే ఇప్పుడు అమరావతి రైతులు చాలా సంతోషంగా ఇస్తున్నారు అంటున్నారు కదా. ఆ రైతులు ఎలా సంతోషంగా ఇస్తున్నారు? ఇదే మనం అది ఇవ్వాల్సిందే, తప్పదు. ఇవ్వకుంటుంటే ఈ రోజు పరిస్థితి ఏదో ఉందో, సీడ్ యాక్సెస్ రోడ్కి ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏదో ఉందో అదే పరిస్థితి. ఇక్కడ అమరావతికి మొదటి దశలో ఇచ్చారు కదా, మొదటి దశలో కూడా ఇదే. ఇప్పుడు రామచంద్రయ్య గారు చెప్పారు ఏ విధంగా అరటి చెట్లు తోసేశారో, ఏ విధంగా చురుకుని నాశనం చేశారో, ఇవన్నీ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసే జిమ్మిక్కుల్లో ఒక జిమ్మిక్ సార్ ఇది. అంటే భయపెట్టడం, ఒక్కడిని భయపెట్టడం, 10 మందిని కంట్రోల్ చేయడం. ఇది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా కానీ మీరు చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మీరు చూస్తే, ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. రావణ్ని 1st, 2nd, 3rd, 4th అరెస్ట్ చేశారు, బెయిల్స్ వచ్చాయి. సార్, రావణ్ని 4 సార్లు అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది కదా. రావణ్ని వదిలేసామనుకోండి, అంటే ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని, అన్యాయాలను ఎదిరిస్తే చట్టాలు ఒప్పుకోవు, న్యాయస్థానాలు ఒప్పుకోవు. ప్రజలు ఎదిరించినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదిరించినా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది. మనం వదిలేసామంటే, రావణ్ వదిలేసామంటే ఎవరు భయపడరు, ప్రజలు భయపడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలా? చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకాలని, అన్యాయాల్ని ఎవరు ప్రశ్నించినా సరే భయంతో వణికిపోవాలి ప్రశ్నించడానికి. ఈ కార్యక్రమం జరగాలంటే ఫస్ట్ రావణ్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా అతన్ని పెట్టాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్టోబర్లో అది ఈ యొక్క చట్టం వచ్చింది సార్. ఇది ఈ చట్టం
ఈ చట్టాన్ని అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేయలేదే. ఇప్పుడు రావణ మీద ఒక యూట్యూబర్ మీద అప్లై చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టేటువంటి విధానం చూడండి. ఇదే విధంగా ఇప్పుడు మీకు అమరావతిలో ఎంత దోపిడీ అతని జరుగుతుంది? పేరు చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నాడు. ఇప్పుడు అమరావతిలో ఎంత దోపిడీ జరుగుతుంది? కన్స్ట్రక్షన్స్ కాడ నుంచి అమరావతి యాక్చువల్గా అది రాజధాని అనేటువంటిది నేను అనుకోను సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం, రెండవది చంద్రబాబు నాయుడు గారికి రియల్ ఎస్టేట్ సంస్థ. కాదు, ఈ రెండు పోలవరం కదా కోణాల్లో అన్నారు. మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. మోడీ గారు పోలవరాన్ని కదా అన్నారు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఇక్కడ చంద్రబాబు పాపం ఇది ఇంకా గుర్తురాలేదు సార్ మోడీ గారికి. పోలవరం అంటే ఒక వ్యక్తికి ఒకే ఏటీఎం కార్డు ఉంది సార్, 2-3 ఉంటాయి ఏటీఎం కార్డులు. ఈయన పెద్ద ఆఫీసర్ అయినా 2-3 ఏటీఎం కార్డులు ఉంటాయి. ఇతని జీతం ఒక 5-6 వేలు సాఫ్ట్వేర్ ఇంజనీరు, అందువల్ల 2 ఏటీఎం కార్డులు పెట్టుకుంటాడు. ఒకటేమో మన మోడీ గారు చెప్పినట్టుగా పోలవరం ఏటీఎం, ఆ ఏటీఎం చాలదని 2 ఏటీఎం ఇప్పుడు ఈ అమరావతిని తీసుకుంటాడు. ఎట్టా ఈ అమరావతి ఏటీఎం అంటే సార్ ఇప్పుడు చూడండి, తాత్కాలిక సచివాలయం కానించి ఇప్పుడు కట్టేటువంటి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వత సచివాలయం వరకు జరిగేటువంటి ఈ యొక్క టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4, ఈ జిఐడి టవర్స్, అదేవిధంగా అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, ఈ 7 టవర్స్ కట్టే దాంట్లో కూడా ఇప్పుడు తాత్కాలిక సచివాలయానికి వెళ్దాం సార్. తాత్కాలిక సచివాలయంలో 3,500 చిల్లర రూపాయలు స్క్వేర్ ఫీట్ అనేటువంటి విభాగంలో స్టార్ట్ చేసి అది 19,000కు పోయింది సార్, నిలిచింది సార్ తాత్కాలిక సచివాలయం. మీరు ఒకసారి పోతే మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కానీ సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే 19,000 రూపాయలు ఈ సచివాలయం కన్స్ట్రక్షనా అని చెప్పి బాలేదా? పోనీ 19,000కి తగినట్టుగా ఉందా? పోనీ అదే సార్, ఎంత కన్స్ట్రక్షన్, ఆ భూమి కూడా కొనలేదు సార్, భూమి కూడా ప్రభుత్వ భూమి. భూమి లేకుండా ఒక కన్స్ట్రక్షన్కి మాత్రమే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ కట్టినా, ఎంత హైఫై 5 స్టార్ రేటింగ్లో కట్టినా కానీ 4,000-5,000 కన్నా ఎక్కువ అనేటువంటి ఇసుక కూడా ఫ్రీ కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ ఇచ్చారు. ఇసుక ఫ్రీ, జిఎస్టీ లేదు, ల్యాండ్ ఫ్రీ, అన్ని ఫ్రీ. 19,000కు నిలిచినటువంటి తాత్కాలిక సచివాలయం ఈ రోజు ఈ పర్మనెంట్ గా కట్టేటువంటి సచివాలయాలు 25,000, 35,000, 45,000 ఎక్కడ మీరు నిలుస్తాయి తెలియదు. డిజైన్లకే 400 కోట్లు, అద్దాలకి 4,900 కోట్లు, అద్దాలకి 2,360 కోట్లు, ఎంత 3,000 కోట్లు ఇంచుమించుగా. అంటే ప్రతి ఒక్క దానికి సపరేట్ గా కాస్ట్ వేస్తూ ఎక్కడికి నిలబెడతాడో తెలియని పరిస్థితి సార్. కానీ ఇక్కడ ఇంకొక దోపిడీ జరుగుతుంది సార్. ఇక్కడ దోపిడీ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే ఒక చిన్న కథ చెప్తాను సార్. అనగనగా ఒక నీరుకొండలో తరతరాలుగా ఉన్నటువంటి ఒక రైతు, ఒక నీరుకొండలో తరతరాలుగా ఉన్నటువంటి ఒక రైతు, ఆ రైతుకు ఒక కూతురు, ఒక కొడుకు. ఆయనకి 5 ఎకరాల 39 సెంట్లు భూమి. ఆయనకి అలాట్ చేసిన ఫ్లాట్ లేదంటే ఒక వెస్ట్ బైపాస్లో 1,500 గజాలతో 2 ఫ్లాట్లు, అదేవిధంగా 1000 గజాలతో 2 ఫ్లాట్లు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర 660 గజాలతో 2 ఫ్లాట్లు. ఆ రైతు ఆ యొక్క నీరుకొండలో తరతరాలుగా వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఒక రైతు. ఆయనకి ఈ యొక్క సిఆర్డిఏ ఇచ్చినటువంటి బహుమానం ఆయనే సార్, ఏబిఎన్ రాధాకృష్ణ. తరతరాలుగా జీవిత వాళ్ళ తాతల నుంచి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఒక రైతు. ఆ రైతుకి సిఆర్డిఏ అనేటువంటి ఈ యొక్క సంస్థ కల్పించినటువంటి గిఫ్ట్, ఎందుకంటే ఆయన చాలా పూర్వీకుడు కదా, అందువల్ల కల్పించినటువంటి గిఫ్ట్. అదేవిధంగా బెజవాడ రమేష్, దనేకుల సుబ్బారావు కూడా ఇదే కోవకి, వాళ్ళు కూడా తరతరాలుగా ఈ సిఆర్డిఏ లిమిట్లో రైతులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కట్టుకున్నటువంటి 5 ఎకరాలు కరెక్ట్గా సెంటర్లో ఎట్టొచ్చిందో, ఏ లాటరీ సిస్టంలో వచ్చిందో, ఆ లాటరీ ఏంటో అర్థం కాదు. చంద్రబాబుకి 5 ఎకరాలు ఎట్టొచ్చిందో మనం అందరం ఎట్లా వచ్చిందో అదే సార్, మనం అందరం చెప్పాలి. మిథ్య, అదే దేవతల రాజధాని. దేవతలు కదా, ఆయన దేవుడు కదా, దేవుడు కట్టుకోవడానికి ఎక్కడైనా వచ్చు, అందువల్ల దేవతల రాజధాని. ఈ విధంగా ఉన్నటువంటి రాజధాని పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. ఆయన పోరాటం చేస్తారా ఈ రైతుల తరపున? ఆయన ప్రామిస్ చేశారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాస్తవం, ఒప్పుకుంటాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రైతుల యొక్క కష్టాలను భుజాలు ఎత్తుకుని ఏదో మాట్లాడతారు, భుజాలు ఎత్తుకుని తిరుగుతాడు అనేటువంటి మాట ఏదో ఇంతకుముందు మీరు చెప్పినట్టు బ్రేక్ ముందర చెప్పినట్టు సార్. ఆయన 2 భుజాలు ఆపరేషన్ చేసుకున్నాడు సార్ పాపం. అక్కడ కోకిలాబెన్ హాస్పిటల్లో 2 భుజాలు ఆపరేషన్ చేసుకున్నాడు. ఒక భుజంలో ఏమో చంద్రబాబుని, ఒక భుజంలో ఏమో లోకేష్ మోసి కండరాలు దెబ్బతిని ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు సార్. ఇక పోయి రైతులను ఎత్తుకుంటాడు ఆయన. రైతులు ఎత్తుకున్నటువంటి పరిస్థితి లేదు సార్. ఆయన సార్ చెప్పండి, అలా మాట్లాడకూడదు సార్. నేను మాట్లాడలేదు సార్. మీరు ఎవరైనానండి పవన్ కళ్యాణ్కి భుజాలు ఆపరేషన్ చేసుకుంటున్నారంటే ఎందుకంటే ఒక భుజంలో చంద్రబాబు ఎత్తుకున్నాడంట, ఒక భుజంలో ఈ యొక్క పవన్ మన లోకేష్ దెబ్బతున్నాయంట సార్. ఇప్పుడు దెబ్బతున్నాయి సార్. అవి ఏ విధంగా దెబ్బతున్నాయి? ఇప్పుడు వచ్చి చంద్రబాబు
నీరుకొండ రైతు గురించి చెప్పారు, కరెక్టే చెప్పారు. ఆ నీరుకొండ రైతు ఏం చేశారు తెలుసా? ఆయనకు రావాల్సిన మాత్రం ప్లాట్లేమో రిటర్నబుల్ ప్లాట్స్, అద్భుతమైన ఏరియాలో ప్రైమ్ ఏరియాలో రిటర్నబుల్ ప్లాట్స్ తీసేసుకున్నారు. అందుకే మొన్న జరిగినటువంటి సాటర్డే జరిగినటువంటి ఈ దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యంతో, జేసీబీలతో, ప్రొక్లైనర్తో ఆ భూములు స్వాధీనం చేసుకుంటే ఆయన రాసినటువంటి వార్త, తన పిల్లలిద్దరికి మాత్రం రిటర్నబుల్ ప్లాట్స్ ప్రైమ్ ఏరియాలో కొట్టేసిన ఒక జర్నలిస్ట్ రాసిన వార్త ఏం రాశారో తెలుసా? పోలీసు బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ జరిగింది. పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది వాటిలో ఉన్న మొక్కలను దున్నేశారు. మొక్కలు దున్నేశారట. అది పంటలాగా కనపడలేదు. వాళ్ళకి పంటలా కనపడట్లేదు. మొక్కలను దున్నడం ఎక్కడైనా ఉంటుందా? పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి చేపేసేవాళ్ళు సార్. ఓకే, ఈ కాలంలో ఈ యుగానికి వచ్చే రైతుల పంటలు దున్నేసేవాడే రాక్షసుడు. ఇదే రైతు మీరు చెప్పారు కదా, వ్యవసాయం అనేటువంటిది యజ్ఞం లాంటిది సార్. యజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగపరిచేటువంటి వాడు రాక్షసుడే. చంద్రబాబు రాక్షసుడే. చంద్రబాబు రాక్షసుడే. ఈ రాక్షసుని ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను ఆలోచన వదిలేస్తాను మీరు. రైట్, ఇక్కడ చూడండి, ఇదే మీరు చెప్పినటువంటి నీరుకొండ రైతు తన పేపర్లో ఏం రాశారంటే, రామారావు అనే రైతు చనిపోయిన రోజున కూల్గా మాట్లాడి కుప్పగూలిపోయాడని రాశారు. కూల్గా మాట్లాడి, అప్పటి వరకు కూల్గా మాట్లాడారంట, ఆయనకేం ఆవేదన ఏం లేదు, కూల్గా మాట్లాడాడు, చల్లగా నీళ్లు తాగాడు, కుప్పగూలిపోయాడు. సార్ ఆయన మాట్లాడి మాట్లాడింటే సార్ నేను చెప్పిన నీరుకొండ రైతు గురించి చెప్తున్నా. పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సెంటు కంపు, అది పేదలపై ప్రేమ కాదు, అక్కడ సెంటు నేలిస్తే వాళ్ళు కంపు కొడతారు, పేదలకు ఇస్తారు కాబట్టి నా అమరావతి మొత్తం కంపు కొడుతుందని ఆయన రాసినటువంటి వార్త. ఆయన కొత్త కొత్త పదాలు కనిపెడుతూ ఉంటారు. ఏది తిరుమలలో లాఠీ చార్జ్ జరిగితే ఆ రోజు కూడా ఎట్లా రాశారు, లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది, లాఠీతో కొట్టి కాదు తట్టి, అట్లా అది ఆయన గొప్పతనం. సో ఆయన గురించి బాగానే చెప్పారు మీరు. ఎస్ రామచంద్రయ్య గారు, రిటర్నబుల్ ప్లాట్స్ కొన్ని ఎవరైతే భూములు ఇవ్వట్లేదో వాళ్ళ భూముల్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తున్నారంటే ఇదేంటిది విచిత్రం? అది కూడా ఒక బెదిరింపు స్ట్రాటజీ అండి. అంటే ఇవ్వని వాళ్ళ భూముల్లో అలాట్ చేయడం ద్వారా వాళ్ళు కొట్టుకుంటారు కదా సార్. అక్కడంటే కొంతమంది రైతులు పోతే మా పొలంలో మీకు ఎట్లా ఇస్తారా అంటే రైతు కొంతమంది వెనకడుగు వేసినారు, వెళ్ళి మళ్ళీ సిఆర్డీ దగ్గరికి వెళ్ళారు, ఓకే భూములు ఇవ్వని వాటిలో ఎట్లా ఇస్తారు అని. కానీ భూములు ఇవ్వని వాళ్ళకి ఇచ్చినటువంటి సంకేతం ఏంటంటే మేము తీసుకోబోతాం, ఇది మీ చేతుల్లో ఎక్కువ రోజులు ఉండదు, ఇప్పుడు మేము అలాట్ చేసినామంటే ఏదో తెలిసి తెలియక పొరపాటుతో అలాట్ చేసింది కాదు, అదొక స్ట్రాటజీ. అంటే వాళ్ళని కూడా ఇవి కూడా మా చేతిలోకి రావాల్సిందే అనేది ఒకటి. రెండు, ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే చనిపోయిన మందడంలో రామారావు కానీ అట్లాంటి వాళ్ళు 84% మంది భూములు ఇచ్చిన వాళ్ళల్లో 3 ఎకరాల లోపు రైతులండి. 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 71% మంది 2 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు. ఈరోజు ఉండవల్లిలో వాళ్ళందరూ చాలామంది 1.5 ఎకరా రైతులు. ఓకే, వీళ్ళకి ఎక్కడ ఈ సిఆర్డిఏలో కానీ లేకపోతే మంత్రి గారి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ వీళ్ళకి ఒక వాయిస్ లేదు. ఓకే, వీళ్ళని ఏమైనా అనవచ్చు, వాళ్ళకి ఎక్కడైనా ప్లాట్ ఇవ్వచ్చు. ఆ రోజు ఆయన ఏమన్నాడు ఆ మంత్రి దగ్గర, ప్లాటు ఇన్ని రోజుల నుంచి బొత్తుకుంటున్నాను, ఎక్కడో వాగులో ఇచ్చినారు, భూమి పోయింది నా చేతిలోంచి, ఆ ప్లాట్ అక్కడ ఇస్తే నేను ఏం చేయాలి? ఒకటి. రెండు, ఇప్పటికిప్పుడు మందడంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు 200 అడుగుల రోడ్డు ఆ గ్రామం నుంచి వేయాలంటే దాదాపు 170-200 ఇళ్ళు లేచిపోతున్నాయి. అందులో ఆయన ఇల్లు కూడా పోతుంది, రామారావుదా. సో ఇప్పుడు ప్లాట్ పరిస్థితి అట్లుంది, ఈ ఇల్లు ఏంటి ఇది అన్నట్లు ఆవేదనతో ఆయన చనిపోయినాడు. అంటే తట్టుకోలేక ప్రెషర్ లేదు, అది ఇల్లు పోయినా సంతోషం, కూల్ గా ఉన్నాడంట. అదే ఇంకా అంతే, దుర్మార్గంగా దౌర్భాగ్యం, కూల్ గా మాట్లాడి మన దౌర్భాగ్యం, సమాజంలో దౌర్భాగ్యం. ఈ రోజు కూడా ఈ 3 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులకి ఎక్కువ ఇబ్బందులు ఉండేది వీళ్ళకే, ప్లాట్ల గురించి. వాళ్ళని అస్సలు ఖాతరు చేయరు సిఆర్డి అధికారులు. వాళ్ళకి ఎవరు మీ తిరుగుబాటు చేయాలి? వాళ్ళకి ఒక జేఏసీ ముందుకు వీళ్ళ బాధలు జేఏసీ కనపడవు, అవును, పెద్ద రైతులు కనపడవు, మంత్రికి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే నారా లోకేష్కి అసలు కనపడదు. మరి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఉండవల్లిలో రైతులు కానీ అక్కడ చనిపోయిన రామారావు లాంటి రైతులు కానీ అందరూ కూడా చిన్న సన్నకారు రైతులు, నష్టపోయిన సంఖ్య ఎక్కువ. వీళ్ళు చెప్పుకోవడానికి ఒక వాయిస్ లేని సంఖ్య వీళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ప్రపంచ బ్యాంకు
ఎప్పుడైతే ఒక నివేదిక ఇచ్చి ఆ అప్పు రాకుండా పోయిందో ఫస్ట్ ఫేజ్లో, ఓకే. ఆ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి వర్గం వచ్చినప్పుడు 3 రోజులు తిరిగింది ఆ గ్రామాల్లో, అవును. 2 టీమ్స్గా 4. ఓకే. ఆ రోజుల్లోనే, అందులో 2 రోజులు నేను కూడా ఒక టీంతో ఉన్నా, ఆ రోజుల్లోనే రైతులు అప్పటికప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ లాటరీ జరిగి ఉండింది కొన్ని గ్రామాల్లో. ప్లాట్ల అలాట్మెంట్, ఓకే. డెవలప్మెంట్ ఇప్పటికీ లేదు కానీ బట్ ప్లాట్ల అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు మీరు చెప్పేది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం 17-18 పీరియడ్లో అంటే కంప్యూటర్ లాటరీస్ జరిగినాయి. అప్పుడే వీళ్ళ దగ్గరికి కంప్లైంట్స్తో కొంతమంది రైతులు వచ్చినారు. ఏమొచ్చింది, మాకు లో లయింగ్ ఏరియాస్లో చూపిస్తున్నారు, మరి హై లెవెల్లో మంచి ఎలివేషన్ నాటి ఎక్కడ వినాయంటే కంప్యూటర్లోనే వాటిని లాక్ చేసి పెడుతున్నారు. ఓహో. సో కంప్యూటర్ మన ముందే జరిగినట్టు ఉంటుంది కంప్యూటర్ లాటరీ, అవును. అందులో అవి ముందే లాక్ అయిపోయి ఉంటాయి. ఇది 2017-18 టైంలోనే కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది పిల్లలకి సీట్ల గురించి, వాటి గురించి. అలాగే కదా ఓపెన్ గా ఇది చూసుకోవచ్చు కదా. అంతే. కానీ ఎట్లా లాక్ చేస్తారు అవి? వీళ్ళకి కనపడదు అది. సాఫ్ట్వేర్ లో చాలా మ్యానిపులేషన్స్. రైతుకి ఏం తెలిసి చెప్పండి. ఇప్పుడు నీకు ఒక 100 ప్లాట్లు అలాట్ చేస్తున్నాము, 20 బ్లాక్ అయిపోయి ఉంటాయి, ఒక 60-70 అలాట్ చేసి తర్వాత రైతు ప్రైమ్ లొకేషన్ అన్ని బ్లాక్ అయిపోతాయి అని ఆ రోజు రైతులు కంప్లైంట్ చేశారు. అప్పటికి 2017-18లోనే అవుతున్నాయి కదా. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ముందే చేసినారు. అవును. మీరు అవన్నీ ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కదా. అవును. ఎస్ఆర్ఎం ఎదురుగా ఎట్లా వస్తున్నాయి, వెస్ట్ బైపాస్ పక్కన ఎట్లా వస్తున్నాయి, మరి దొండపాటి రామారావుకి రాదే రాకపోవడంతో పాటు రామారావుకి రాదు, రాధాకృష్ణ గారి కుటుంబ ఎన్నిసార్లు అలాంటి చిన్న రైతు తిరిగినా వాళ్ళని సిఆర్డీ ఆఫీసులో కనీసం ఒక రైతుగా కూడా, ఒక మనిషిగా కూడా చూడడం లేదు. అది అక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఎస్. వేమారెడ్డి గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి. మీ పార్టీ నాయకుల్ని ఎవరైనా వెళ్ళి వాస్తవాలు పరిశీలిస్తామంటే అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టించేటటువంటి ఒక ప్లాను, కుట్ర జరుగుతోంది. సో అక్కడ రైతుల్ని కష్టాలు బయటకు చెప్పుకోవాలంటే, వాళ్ళకి అండగా నిలబడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చొరవ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా మీకు? ఆయనైతే ఎవరు అడ్డుకోరు కదా, డిప్యూటీ సీఎం అందులో. పవన్ కళ్యాణ్ గారు మనం అన్నీ చూసాం. ఇప్పుడే మీరు డిస్ప్లే కూడా చేశారు. ఆయన ఏదో సినిమా డైలాగుల్లాగా జనాన్ని నుంచి చప్పట్లు కొట్టించుకునే విధానంగానే మాట్లాడతారు, కానీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేద్దామనే ఆలోచన పాపం అతనికి లేదండి. ఆయన ఏదో వచ్చాడు, చేస్తున్నాడు, ఏదో చంద్రబాబుకి తందనంటూ వెళ్తున్నాడు, కానీ ఆయనకి అంత ఆలోచన లేదండి. ఈ అమరావతి చిత్రాలు అనే దానికి చాలా చిత్రాలు ఉన్నాయి. ఓకే. మా రైతు ఒకడు, పెనుమాక రైతు, లింగాపాలెంలో కూడా పొలం ఉంది. ఆ పొలం ఇతనికి తెలియకుండా ఎవరికా అలాట్ చేశారు. ఇతను రాజధానికి పూలికలు ఇవ్వాల, దేంట్లో ఇవ్వాల, వేరే వాళ్ళకి అలాట్ చేశారు. అలాట్ చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇలాంటి చిత్రాలు ఎన్నున్నాయో అమరావతిలో. అమరావతిని ఇందాక మా బ్రదర్ చెప్పినట్లుగా, రైతు నాయకుడు చెప్పినట్లుగా, ఇది అంతా ఆయనకి ఏటీఎం, అతని బ్యాచ్కి, అతని అనునాయులకి, వాళ్ళందరికీ ఏ విధంగా దీంట్లో ఉపయోగం చేయాలనే విషయం తప్పిస్తే ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి లేదు, ఈ చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదు. రైతును నట్టేట ముంచే కార్యక్రమమే జరుగుతుంది తప్ప ఇంకొకటి కాదు అక్కడ. ఇది నిలువు రోడ్లు, అడ్ల రోడ్లు ఇవన్నీ ఫార్మ్ అయితే అసలు మొత్తం కూడా గుంటలే ఉంటాయి అక్కడ. ఆ గుంటల్లో ఎక్కడ ఏ రైతుకి ఇస్తాడు? అందుకని నేను చెప్తున్నా, రైతులారా, రైతు సోదరులారా, మీరు ముందు మీ ప్లాట్ల గురించి అడగండి, వాటి గురించి తెలుసుకొని మీ భూములు ఎక్కడున్నాయో ముందు తెలుసుకోండి అని చెప్తున్నా నేను. లేకపోతే తుళ్ళూరు ప్రాంతం రైతులు కూడా పాడైపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడితే సార్, అసలు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడని ఆయన నోటుతూనే చెప్పాడు. నేను ఎందుకు రాజకీయాలకు వచ్చానంటే సుగాలి ప్రీతి విషయాన్ని మాత్రం తేల్చడానికి నేను రాజకీయాల్లోకి వచ్చినాను. అంటే అతను ఏమైంది, సుగాలి ప్రీతి లాంటి వాళ్ళకి న్యాయం చేయడానికి. ఈరోజు సుగాలి ప్రీతి ఏ విధంగా అన్యాయం అయిపోయింది. మీరు అటువంటి దాన్నే అతను నెరవేర్చలేదంటే ఇప్పుడు రైతుల గురించి, రాజధానిలో రైతుల గురించి అతను పట్టించుకునేటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు మధుసూదన్ రెడ్డి గారు, రామచంద్రయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. వేమారెడ్డి గారు, ధన్యవాదాలు సార్. ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.